1000 చేతులలో 500 ధనస్సులు పట్టుకుని 500 బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద. అంత గొప్ప యుద్ధంలో ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు. కార్తవీర్యార్జునుడు చచ్చాడు. ఆ నెత్తురోడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. ఆవును తీసుకుని, నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను. కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు నరికి చంపేశాడు. అతని స్నేహితులు రాజుల్ని చంపారు. ఆవును తీసుకొచ్చాడు. తండ్రి జమదగ్గిని అడిగి ఎంత పనిచేశావురా, ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో, అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది, కానీ ప్రభువుని చంపేవే అది చాలా దోషం. ప్రభువు విష్ణువాంశ సంభూతుడు, అంత గొప్ప చక్రవర్తి కార్తవీర్యార్జునుడిని చంపేశావే, ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు? బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ, ఓర్పు ఉండాలి. కాబట్టి నీకు ఓర్పు లేదురా. ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి.